కేవలం అయోధ్యలో మాత్రమే కాదు, అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అన్ని చోట్ల సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో నెల్లూరులో ఎలాంటి వాతావరణం ఉంది? అక్కడ నుంచి మా కరెస్పాండెంట్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. చెప్పండి. యామిని, అయితే దేశవ్యాప్తంగా వాడవాడల శ్రీరామ నామ జపంతో మారుమోగుతుంది. అనేక ప్రాంతాల్లో ఈ దివ్య మందిరం నిర్మాణం, అదేవిధంగా ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా శ్రీరామ నామ స్మరణలతో మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి టెంట్లు ఏర్పాటు చేసి అక్కడ రాముల వారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనం నెల్లూరులోని వేదాయపాలెం సెంటర్లో ఉన్నాం. ఒకసారి విజువల్స్లో కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తే రాముల వారిని ప్రత్యేకంగా ఇక్కడ అలంకరించి సర్వాలంకార శోభితంగా సిద్ధం చేసి హోమాలు, అదేవిధంగా విశిష్ట పూజా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. భవ్య మందిరం, శ్రీరామ మందిరం నిర్మాణం, అలాంటి చోట మేమంతా కూడా ఇవాళ స్వామివారిని దర్శించుకోవాలని కోరికలతో కూడా ప్రతి ఒక్కరూ ఇవాళ వచ్చి స్వామివారికి అభిషేకాలు, పూజలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. నెల్లూరు నగరంలోని అనేక ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రధాన కూడళ్ళు అన్నింటిలో కూడా రాముల వారి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి అసలు ఈ భవ్య మందిర నిర్మాణం వీళ్ళంతా కూడా మేము భాగస్వాములు వాళ్ళు కోరుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఇవాళ దాదాపు 32 ఏళ్ల కర సేవకులుగా అనేక మంది వెళ్ళారు. ఎలా అనిపిస్తుంది మీకు? 32 ఏళ్ళు కాదండి, 500 సంవత్సరాల క్రితం నుంచి ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠ ఏర్పాటు చేయడం అనేది అనుకుంటా ఉన్నారు. అది మన 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 కాలంలో ఇది సాకారం అవుతున్నందుకు మనమంతా కూడా చాలా అదృష్టవంతులుగా భావించాలి. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటల లోపల మన బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ దేవదేవుని యొక్క అయోధ్య యొక్క పుణ్యభూమిలో ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ జరుగుతూ ఉంది. ఈ యొక్క క్రమంలో అక్కడికి ఆ కార్యక్రమంలో భాగంగా మేము మన సింహపురి యొక్క వాడవాడల శ్రీరామ జపం చేసుకునే విధంగా సింహపురి గణేశోత్సవ కమిటీ ట్రస్ట్ వేదాయపాలెం, అదేవిధంగా వేదగణపతి ఆలయం వద్ద ఈ యొక్క కార్యక్రమాలు నిన్నటి నుంచి ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా నిన్న వాడవాడల శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. ఈరోజు 7 గంటల నుంచి మీరు చూస్తున్నటువంటి హోమ కార్యక్రమాలు, అదేవిధంగా మరికొద్ది సేపట్లో శ్రీరామ నామస్మరణతో ఈ పురవీధులన్నీ మారుమోగేలాగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయోధ్యలో జరిగేటటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించేందుకు భారీ స్క్రీను ఈ యొక్క ప్రాంతంలో ఏర్పాటు చేసి, అదేవిధంగా మధ్యాహ్నం 12:30 గంటలకి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయబడడం జరిగింది. మీ ద్వారా విన్నవించుకోవడం ఏంటంటే భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో పాల్గొని 12:30కి ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపా కటాక్షంలో పాత్రగాని సింహపురి గణేశోత్సవ కమిటీ ద్వారా విన్నవించుకుంటున్నాను. మీరు చెప్పండి, ఇవాళ శ్రీరామ వారి నామ స్మరణలతో అన్ని ప్రాంతాలు కూడా మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. ఎలా అనిపిస్తుందో హిందూ బంధువు? ఈరోజు భారతదేశం అంతా కూడా విశ్వమూర్తి, విశ్వప్రదాత అయినటువంటి శ్రీరామచంద్రుని యొక్క కృపా కటాక్షాలను పొందుతూ ఉంది. ఎందుకంటే ఏ భూమి మీద అయితే ఆయన ధర్మస్వరూపుడై తిరిగాడో ఆ భూమిలో ఉన్నటువంటి జనం ఈరోజు ఆయన ఆదర్శాన్ని ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నాయి. ఆయన మహిమాన్వితమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఈవేళ ఉన్నటువంటి భారతీయులు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ వాల్మీకి రామాయణాన్ని అధ్యయనం చేసి తద్వారా వాళ్ళల్లో ఉన్నటువంటి మంచితనాన్ని మరింత మంచిగా, స్వామి వివేకానంద ఒక మాట చెప్తాడు, ఈ ప్రపంచంలో ఏది అబద్ధం కాదు, అంతా సత్యమే, సత్యం నుంచి మహోన్నత సత్యం వైపే మన ప్రయాణం అన్నాడు. అలాగే శ్రీరామచంద్రుని యొక్క మరొక్కసారి వైభవాన్ని మనం గుర్తు చేసుకుందాం. శ్రీరాముని యొక్క వైభవాన్ని గుర్తు చేసుకోవడం అంటే భారతదేశం యొక్క వైభవాన్ని ఆకాశం కింద ఉన్న దేశాల్లో గుర్తుకు తేవడమే, రామ మార్గంలో నడవడమే ఈవేళ మనకు కావాల్సింది. ఆ అవకాశాన్ని మీడియా సోదరులు అందరికీ చేర్చాలని, ఈ కార్యక్రమంలో కోట్లాది మంది జనం భాగస్వామ్యమై ఆచరణాత్మకమైన రామ జీవితాన్ని పొందాలని కోరుకుంటూ జై హింద్. మీరు చెప్పండి స్వామి, ఎలా అనిపిస్తుంది? ఇవాళ ఇక్కడ పూజా కార్యక్రమాలు చేస్తున్నారు, అదేవిధంగా రామ మందిరం ఎంతో ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నటువంటి సందర్భంలో ఎలా అనిపిస్తుంది మీకు? ప్రతి ఒక్క భారతీయుని హృదయం ఉప్పొంగిపోతుంది. అందుకే శ్రీరామచంద్రుని ధ్యానించి రామదాసు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం
అంతారామమయం ఈ అది మొత్తం మీద చూస్తే ఏదైతే విజువల్స్లో కూడా మనం చూస్తే దాదాపు స్వామివారిని ప్రత్యేక అలంకారంలో కూడా ఏర్పాటు చేసి హోమ కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరూ కూడా భక్తులందరూ తరలి వచ్చి ఈ విగ్రహ ప్రతిష్టలో మేమంతా భాగస్వాములు అవ్వాలని కోరికతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఇవాళ శ్రీరామనామ స్మరణలతో మార్మోగుతున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీరామనామ జపం చేస్తున్నారు. ఆలయాలు అదేవిధంగా ఇతర వాడవాడల్లో కూడా ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేసి ఆ టెంట్లలో స్వామివారిని ప్రతిష్ట ప్రత్యేకంగా ఉత్సవమూర్తులను ఏర్పాటు చేసి ఉత్సవమూర్తి వద్ద విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ కూడా ఇటు ఏదైతే అయోధ్యలో జరుగుతున్నటువంటి ప్రాణ ప్రతిష్టలో మేమందరం కూడా భాగస్వాములు అవుతామని చెప్పి కూడా భక్తులు అదేవిధంగా ప్రజలంతా కూడా తండోపతండాలుగా తరలి వస్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఓవర్ టు యు. రైట్, థ్యాంక్ యూ.